ప్రవాహాలు 22 ప్రతి ప్రవాహము వెదజల్లే వెలుగులు అవని ఉజ్వలం అంబరము భరవని అత్యంతం ఉజ్వలం అక్షరాలు అక్షరాలు శబ్దాలై శబ్దాలు శబ్దాలే భాషలుగా అనవరతం వికసించే జ్ఞాన సుమాలు అందిస్తాయి సువాసనల ఆశలు సంస్కృతం మొదలు హిందీ వరకు ప్రతి భాషలోని కవిత అనువాదపు రూపమై అలరించును ప్రతి ఇల్లు ఆకాశవాణి జాతీయ కవుల సమ్మేళనం అత్యున్నత రచనల అమోఘ సమూహం ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం ఇదే కదా ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం. ఆకాశవాణి రెండు 2026 సర్వభాషా కవి సమ్మేళనం. సాహిత్యం అనే పదంలోనే సమాజహితం ఉందని మనందరికీ తెలుసు. సమాజ హితానికి సాహిత్యం దోహదం చేస్తే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో సాగుతున్న ఆకాశవాణి అనేక దశాబ్దాలుగా అన్ని సాహిత్య ప్రక్రియలను సమాజహితం కోసం ప్రసారం చేస్తూనే ఉంది. సాహిత్య ప్రక్రియల్లో అత్యంత ప్రభావితమైన కవిత్వానికి భావ వ్యక్తీకరణలో ఒక ప్రత్యేకత ఉంది. కవి తను రాసిన కవితను చదువుతున్నప్పుడు తన కలం నుండి వెలువడిన భావాన్ని తన గళం నుండే పలికించడం ఆకాశవాణి ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, భాషలిని ఉన్న భావం ఒకటే అనే సమైక్య పతాక మన భారతదేశం. ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నది సర్వభాషా కవి సమ్మేళనాన్ని జాతీయ స్థాయిలో. ఈమారు తెలుగు కవిగా పాల్గొన్నవారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. వివిధ భారతీయ భాషల్లోని ఆయా మూల కవితలకు తెలుగు అనువాదకులు ఆచార్య తాడేపల్లి పతంజలి, శ్రీమతి మెర్సీ మార్గరెట్, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీమతి నస్రీన్ ఖాన్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, శ్రీ అన్వర్, శ్రీ యార్లగడ్డ రాఘవేంద్రరావు, శ్రీ దర్భసేను శ్రీనివాసాచార్య, డాక్టర్ జె చెన్నయ్య, శ్రీ మందలపర్తి కిషోర్, శ్రీమతి సలీమా, చైతన్య పింగళి గారు, శ్రీ దేశరాజు, డాక్టర్ మామిడి హరికృష్ణ, శ్రీ సుధామ, శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి, డాక్టర్ సమేట నాగమల్లేశ్వరరావు, శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ పసునూరి రవీందర్, డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని, డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. వినండి, జాతీయ స్థాయిలో ఆకాశవాణి నిర్వహిస్తోన్న సర్వభాషా కవి సమ్మేళనం మూల కవితల చిరు పరిచయాలు, తెలుగు అనువాదాలు. భారత కవిత్వ పరంపరలో కాలాన్ని కూడా కొలిచిన భాష సంస్కృతం. ఆ సంస్కృతమే ఈరోజు కాలానికే శాసనం చేసే శక్తిని కవిత్వంగా ఆవిష్కరించబోతోంది. అదే మహాకాల. కాలాన్ని కూడా ఆధీనంలో ఉంచిన పరమేశ్వరుడు శ్రీ మహాకాళేశ్వరుడు. ఆ మహాకాలుడి మహిమను భుజంగ ప్రయాత వృత్తంలో శ్లోకాలుగా ఆవిష్కరించినవారు శ్రీ రిషబ్ కునాల్. అథ కాలకాలస్తుతౌ మహాకాలాష్టకం. మునీంద్రైరకామైర్ధియా ధ్యాయమానం సురేంద్రాదిదేవై సదా సేవ్యమానం తమోజ్జైన దేశ
क्षिप्रस्थशिप्रातटस्थं तमोज्जैनदेशस्थशिप्रातटस्थं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालं जटाजूटजालोलसचन्द्रशोभं पलाशप्रसूनार्चिताङ्घ्रि प्रदेशम् अवन्तीस्थसिंहस्थकुम्भाभिरामम् अवन्तीस्थसिंहस्थकुम्भाभिरामम् महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम् श्मशानाग्निभस्माङ्गभस्माङ्गरागं पिनाकप्रणष्टासुरप्राणजालं भुजङ्गप्रदिग्धोत्तमाङ्गस्रजन्तं भुजङ्गप्रदिग्धोत्तमाङ्गस्रजन्तं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम् त्रिशूलैस्त्रिदुःखत्रिशूलं हरन्तं डमड्डिं डमड् ढक्कया नादयन्तं त्रिनेत्रं हरं व्याघ्रचर्माम्बरं तं त्रिनेत्रं हरं व्याघ्रचर्माम्बरं तं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालं मृकण्डात्मजं भक्तमुज्जीवयन्तं सुरारिव्रजं लीलया नाशयन्तं त्रिकाले वसन्तं त्रिकर्मान्तकं तं त्रिकाले वसन्तं त्रिकर्मान्तकं तं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम् भवेविष्टपानां भवं स्थाणुमीशं स्थितौ शङ्करं सर्वभूताधिवासं लये ताण्डवाडम्बरं रुद्ररूपं लये ताण्डवाडम्बरं रुद्ररूपं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम् विरक्ताभिषेक्तं परं रक्तलिङ्गम् अनङ्गस्य चाङ्गं दृशा दाहयन्तं सदा भूतिसक्तं
प्रदं तं सदा भूतिसक्तं विभूतिप्रदं तं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम् विषागारसंसारपारं न जाने न भुक्तिं न सिद्धिं विमुक्तिं न याचे वरं चैवमेकं मुदा सर्वदाहं वरं चैवमेकं मुदा सर्वदाहं महाकालमीडे मृडङ्कालकालं महाकालमीडे मृडङ्कालकालम्. పాము మెలికలు తిరుగుతూ వేగంగా సాగిపోతున్నట్లుగా అనిపించే ఆ వృత్తలయం శివుడి సౌందర్యానికి శక్తికి స్వరూపమే అన్నట్లు ఉంటుంది. ఆ సంస్కృత శ్లోకాన్ని తెలుగు భాషలో అదే భుజంగ పర్యాత లయలో యతిప్రాసల అదనపు సొబగులతో సజీవంగా మలిచినవారు ఆచార్య తాడేపల్లి పతంజలి గారు. మఖేంద్రాది వంద్యున్ సమాధాన సాంద్రున్ సఖోరాది సేవ్యున్ రసానంద భావ్యున్ రహోజ్జన్య సిప్రా తరంగాది భవ్యున్ మహాకాలు సేవింతు మౌనంబు పాడన్ మహాకాలు సేవింతు మౌనంబు పాడన్ జటాజూట జాల్లోల్ల సచ్చంద్ర శోభున్ జటాజూట జాల్లోల్ల సచ్చంద్ర శోభున్ నటద్వక్ర పుష్పాభినందర్చపాదున్ స్ఫుటసింహ కుంభాత్త సుజ్ఞానపాదున్ ఘటింతున్ మహాకాళ కాళేశ్వరాఢ్యున్ ఘటింతున్ మహాకాళ కాళేశ్వరాఢ్యున్ పినాక ప్రణష్టార భీతావహాంగున్ సనాద శ్మశానచ్చ శ్యామీల దిగ్ధున్ వినాశాహి దిగ్దాక్ష వేదాంగ వేద్యున్ మనోహ్లాద శంభున్ సుమాలింతు శోభన్ మనోహ్లాద శంభున్ సుమాలింతు శోభన్ త్రిశూలమ్ము తాపంపు తేజమ్ము డొల్సన్ యశ డక్క చేయిత్సు యాదార్థ్యనాడుల్ బృసన్యత్ర శార్దూల బృందప్త చంబున్ విశాఖున్ మహాకాలు వేవేల కొల్తున్ విశాఖున్ మహాకాలు వేవేల కొల్తున్ మృకండాత్మజు ప్రాణమేళంపు దేవున్ వికారాసురేంద్రాలి విచ్ఛేదమూర్తిన్ త్రికర్మాంత దేవున్ సుధీకాల కాలున్ వికారంబు పోగొట్ట వేగంబ కొల్తున్ వికారంబు పోగొట్ట వేగంబ కొల్తున్ శతానందుడై సృష్టి సాగించు దేవున్ క్రతూనాథుడై ఉన్కి కాలించు భవ్యున్ క్రతూనాథుడై ఉన్కి కల్గించు భవ్యున్ శతఘ్నాంగుడై తాండి సారించు దివ్యున్ సతంబున్ మహాకాలు సంధింతు బుద్ధిన్ సతంబున్ మహాకాలు సంధింతు బుద్ధిన్ విరక్తాభిషిక్తున్ వివేకప్తలింగున్ స్మరంతాగ్నినేత్రున్ సుమాలప్తగాత్రున్ స్థిరానీక భస్మున్ విధేయంతరంగున్ మొరాలించు కాలున్ నమోవాకమందున్ మొరాలించు కాలున్ నమోవాకమందున్ విషాగార సంసార వేలన్ ఎరుంగన్ స్వామి విషాగార సంసార వేలన్ ఎరుంగన్ నిషాగల్గు భోగాల నిద్దమ్ము కోరన్ నిషాగల్గు భోగాల నిద్దమ్ము కోరన్ మషీభావ లోకాన మన్నించు మన్సున్ మషీభావ లోకాన మన్నించు మన్సున్ విషాదాంత కాలున్ వివేకించి కొల్తున్ విషాదాంత కాలున్ వివేకించి కొల్తున్. కాలాన్ని నమస్కరించుకున్నాము. ఇప్పుడు కరుణకు వందనం చేయబోతూ ఉన్నాం. జాతీయ స్థాయిలో తెలుగు భాషకు ప్రతినిధిగా నిలిచి
సామాజిక స్పృహను కవిత్వంగా మలచిన ప్రఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డి గారి కల నుంచి అక్కర్లేని వస్తువులు ఇక్కడ వదిలి వెళ్ళండి అంటూ మన అంతరాత్మను మనిషిని మనిషిగా నిలబెట్టే కవిత మెర్సీ వాల్, నందిని సిద్ధారెడ్డి గారు. మెర్సీ వాల్. అక్కర్లేని వస్తువులు ఇక్కడ వదిలి వెళ్ళండి, అక్కర్లేని వస్తువులు ఇక్కడ వదిలి వెళ్ళండి. చెవులు ఏమో కానీ గోడకు జాలి వేలాడుతుంది, చెవులు ఏమో కానీ గోడకు జాలి వేలాడుతుంది. వెన్నంత ఆర్ద్రంగా, పేగంత ప్రేమగా, బాధ్యతగా ఒక వాక్యం చూపుల్ని తడుముతుంది, ఒక వాక్యం చూపుల్ని తడుముతుంది. అక్కర్లేనిదేవైనా ఇక్కడ ఉంచండి, అక్కర్లేనివేవైనా ఇక్కడ ఉంచండి. ఎవరో చెప్పులు విడిచారు, కొందరు దుస్తులు ఉంచారు, 5-6 పుస్తకాలు రెపరెపలాడుతున్నాయి. బెల్టు, క్యాపు, జిప్పులేని బ్యాగు నోరు తెరిచింది. ప్లాస్టిక్ కవర్లు పరిచిన ఒక కుప్ప. రెక్కలు విరిగిన ముఖాలు కొన్ని, మోకాళ్ళు అరిగిన మోహాలు కొన్ని. రెక్కలు విరిగిన ముఖాలు కొన్ని, మోకాళ్ళు అరిగిన మోహాలు కొన్ని. ఒక చెయ్యి 1000 దీపాలు వెలిగించగలదు, ఒక చెయ్యి 1000 దీపాలు వెలిగించగలదు. పిడికెడు కరుణ, పిడికెడు కరుణ శరీరం జీవితంగా పుష్పించగలదు. ఫుట్పాత్ను మించిన పుణ్యస్థలం ఏమున్నది, ఫుట్పాత్ను మించిన పుణ్యస్థలం ఏమున్నది? నీడలేని జీవరాశి నివాసం అది. గోడలు మొలిచిన ఇళ్ళ కన్నా గొప్పది ఫుట్పాత్ను మించిన పుణ్యస్థలం ఏమున్నది? నీడలేని జీవరాశి నివాసం అది, గోడలు మొలిచిన ఇళ్ళ కన్నా గొప్పది. అక్కెరా కళ్ళజోడు వదిలారు, ఎవరో కలను వదిలారు, ఎవరో చరిత్ర వదిలిపోయారు. ఎవరో కలను వదిలి వెళ్ళారు, ఎవరో చరిత్రను వదిలిపోయారు. అవసరం ఉన్నవాళ్ళు ఏదైనా తీసుకువెళ్ళొచ్చు. తడుమక ముందే జ్ఞాపకాలు తగులుతాయి, తడుమక ముందే జ్ఞాపకాలు తగులుతాయి. పనికి రాదనుకున్న వాళ్ళెవరో హృదయం వదిలి వెళ్ళారు, పనికి రాదనుకున్న వాళ్ళెవరో హృదయం వదిలి వెళ్ళారు. పనికి రాకపోతుందా అని ఇంకొక అతను తీసుకున్నాడు. ఫుట్పాత్ మీద నిలిచిన మనిషిని చూశాం. అక్కర్లేని వస్తువుల మధ్య అత్యవసరమైన హృదయాన్ని గుర్తించాం. ఇప్పుడు ప్రకృతి మధ్య నిలిచిన మనిషిని చూడబోతున్నాం. గోడల స్థానంలో చెట్టు, భిక్ష స్థానంలో చిగురు, వేదనకు సాక్షిగా వేప చెట్టు. అస్సామీ కవిత్వంలో నది ఒక నేపథ్యం కాదు, అది ఒక జీవితం. బ్రహ్మపుత్ర భూమి శ్వాసలా ప్రవహించే మహానది. అక్కడ ఒక అమ్మాయి నడుస్తోంది, కాలిబాటపై కాదు, కాలం మీద. ఆమె చొక్కాలో వేప ఆకులు, ఆకుల్లో రక్షణ, రక్షణలో బాధ్యత దాగి ఉంది. ఈ కవిత ప్రేమను చెబుతుంది, తల్లిని గుర్తుచేస్తుంది, తండ్రి వేదనను మోస్తుంది. సరిహద్దుల్లో నిలిచిన సైనికుడి మౌనాన్ని మన ముందుకు తెస్తుంది. ఇది కేవలం ఒక కవిత కాదు, ప్రకృతి, తత్వం, కుటుంబం, దేశం అన్నిటినీ ఒక వేప చిగురులో బంధించిన జీవనసూత్రం. డాక్టర్ బినోయ్ కుమార్ మజుందర్ గారి అస్సామీ కవితకు ఇప్పుడు తెలుగు అనువాదంగా మెర్సీ మార్గరెట్ గారు మనకి అందించబోతున్న ఈ శీర్షిక వేప చెట్టు కొత్త చిగుర్లు తొడుగుతోంది. নিম গছজোপাৰ নতুন নতুন পোখা মেলিছে। ছোৱালীজনী যেতিয়া ফুটপাথেৰে খোজকাঢ়ি যায়, వేప చెట్టు కొత్త కొత్త చిగుర్లు తొడుగుతోంది. ఆ అమ్మాయి కాలిబాటపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రహ్మపుత్ర నది దిఘాలి పుకూరి వైపు విహారానికి వస్తోంది. ఆ అమ్మాయి కాలిబాట వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రహ్మపుత్ర నది దిఘాలి పుకూరి వైపు విహారానికి వస్తుంది. ఆమె చొక్కా నిండా వేప ఆకులే. మా వైపు లంగాలు ధరించిన అమ్మాయిలు పగలు రాత్రి వేప ఆకుల సినిమాలే చూస్తున్నారు. మా వైపు లంగాలు ధరించిన అమ్మాయిలు పగలు రాత్రి వేప ఆకుల సినిమాలే చూస్తున్నారు. సినిమా చూస్తున్నప్పుడు ఈగలు ముసరటం సహజమే.
వేప ఆకుల చొక్కా ధరించమని ఆమె తల్లి ఆమెతో చెప్పింది. ధరించకపోవడం వల్ల కలిగే కష్టాన్ని ఇప్పుడు ఆ తండ్రి అనుభవిస్తున్నాడు. వేప ఆకుల చొక్కా ధరించమని ఆమె తల్లి ఆమెతో చెప్పింది. ధరించకపోవడం వల్ల కలిగే కష్టాన్ని ఇప్పుడు ఆ తండ్రి అనుభవిస్తున్నాడు. బెర్ట్రాండ్ రస్సెల్ రాత్రిపూట ఆలిస్తో ఏమి చెప్పాడు? హలాహలాన్ని మింగిన శివుణ్ణి చూసి పార్వతి తన కన్నీటి విషాన్ని ఎందుకు రుచి చూడలేదు? మాతృభూమి కోసం ఒక గీత గీసి విప్లవ సైనికుడు సరిహద్దులో యుద్ధం చేస్తున్నాడు. మాతృభూమి కోసం ఒక గీత గీసి విప్లవ సైనికుడు సరిహద్దులో యుద్ధం చేస్తున్నాడు. జీతం తీసుకున్న రోజున ఏటీఎం ముందు నిలబడి తన భార్యకు ఫోన్ చేస్తాడు. పళ్ళు నొప్పి పెడితే వేప పుల్లతో తోముకోమని మరొక్కసారి ఆమెకు గుర్తు చేస్తాడు. ఆమె కన్నీళ్లు తన మొబైల్ స్క్రీన్ మీద పడటం అతడు చూస్తాడు. సైనికుడు ఏడిస్తే అందంగా ఉండదు. సైనికుడు ఏడిస్తే అందంగా ఉండదు. వేపను సాక్షిగా చేసుకొని ఏడవకుండా అతడు సముద్రాన్ని ఇలా అడిగాడు, నది నీకు ఎంత ఇచ్చిందో అందులో సగమైన నువ్వు నదికి తిరిగి ఇచ్చావా? నది నీకు ఎంత ఇచ్చిందో అందులో సగమైన నువ్వు నదికి తిరిగి ఇచ్చావా? ఈ అస్సామీ కవితలో మనం ప్రకృతిని కాదు, మనిషి జీవనాన్ని, యుద్ధాన్ని, విరహాన్ని, బాధ్యతను కూడా విన్నాం. వేప చెట్టు చివుళ్లతో మొదలైంది ఆ కవిత. లూయిత్ నది ఒడ్డుల్ని దాటి సైనికుడి కన్నీళ్ల దాకా తీసుకెళ్ళింది మన గుండెల్ని. ఆ ప్రయాణం చెట్టు నుంచి, నది నుంచి మనిషి అంతరంగంలోకి. బెంగాలీ కవి సౌమిత్ బసు లోపల వెలుపల అనే కవితలో పక్షి భాషల అర్థం కాని మనోవ్యథల్ని అతి సున్నితంగా మన ముందుంచారు. ఈ భావాల్ని అంతే లోతుగా, అంతే నిజాయితీగా మనకు అందచేస్తున్నారు పింగళి చైతన్య గారు. భాష మారొచ్చు, కానీ భావపు స్పర్శ మారదుగా. అందుకే చైతన్య గారి ఈ కవితలో మన హృదయాల దాకా తీసుకొస్తున్నారు ఆ కవిత గుండె చప్పుడిని. অন্ধ হয়ে শুনেছি মর্মর, তুমি কি সেই পাখির ভাষা বোঝো? গভীর জলে শুকনো পাতাগুলি, তুমি কি সেই ঠোঁটের ভাষা বোঝো? శీర్షిక లోపల వెలుపల. గుడ్డివాడినై ఎండుటాకుల సరసరలు విన్నాను. నువ్వు అర్థం చేసుకోగలవా ఆ పక్షి భాషను? లోతైన జలాలలో ఎండుటాకులు. నువ్వు అర్థం చేసుకోగలవా పెదవుల భాషను? ఆకాశం నిండా గుర్రపు డెక్కల చప్పుడు. దాగి ఉన్నారు ఎవరో నా గుండె లోపల ఇప్పుడు. కత్తి పిడి మీద పడుతున్న రేయి ఆకుల నీడలు. నువ్వు అర్థం చేసుకోగలవా ఆ పక్షి భాషను? గుడ్డివాడినయ్యాను నీ మాయలో పడి. గడ్డి కొసల్లో వెలుగు తనను తాను కోల్పోయి స్రవిస్తుంది తన సుస్వరాల సవ్వడి. నువ్వు అర్థం చేసుకోగలవా ఆ పక్షి భాషను? నా లోపల దాగి ఉన్న ఆ రహస్య సరసరలు అర్థం చేసుకోగలవా ఈనాడు నీ భాషను? అది ఒక అంతర్ముఖ కవిత. మనసు తనతో తానే మాట్లాడుకునే నిశ్శబ్దం. ఇప్పుడు ఆ అంతరంగ ప్రయాణం హృదయపు లోతుల నుంచి విశాలమైన ప్రకృతి ఒడిలోకి విస్తరిస్తోంది. ఇప్పుడొచ్చే బోడో కవితలో మనిషి తన మనసుతో కాదు, సముద్రంతో మాట్లాడుతున్నాడు. బోడో కవి గంగాధర్ రామాచారి గారి కవితకు తెలుగు అనువాదంగా ఇప్పుడు మన ముందుకొస్తున్నారు శ్రీ దేశరాజు గారు. వారు అందించబోతున్న కవిత శీర్షిక ఓ సముద్రమా నీవు నిత్య యవ్వనివి. లైథో नं जौमोन, लैथो नों अराय जौमोन, नोंनि जौमोननि खालारथ' रावजोंबो मख'जाया. ఓ సముద్రమా నీవు నిత్య యవ్వనివి. నీ యవ్వనం ఎవరూ చెప్పని ఒక అంతులేని గాథ. దూకే ఎద్దు కొమ్ముల వలె నీ విశాల హృదయ తీరాలలో అలల మృదువైన కదలికలతో నర్తిస్తావు. ఎండిన ఇసుక సముద్రపు మెరుపులో కలిసే చోట అనంతమైన నీ హృదయం ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకుంటుంది. అవతలి తీరం సుదూరమైన స్వేచ్ఛగా, ఉధృతంగా నిరంతరం చెలిస్తావు. అలల లైతో ఎద్దు మూపురంలా శివాలెత్తిపోతావు. నీ విశాలమైన హృదయంలో ప్రేమ, దయ కొలువై ఉన్నాయి ఈ యంత్రయుగంలో కూడా. నీ విశాలమైన హృదయంలో ప్రేమ, దయ కొలువై ఉన్నాయి ఈ యంత్రయుగంలో కూడా. ఓడలు ముద్దుగారే నీ పెదవులపై తేలియాడుతాయి. వాటిని ప్రేమతో హత్తుకోవడంలో ఎన్నడూ అలిసిపోవు.
నువ్వు నిత్య యవ్వనివి, శాశ్వత ఆనందానివి కదా. ప్రేమ కోసం తప్పించే ఎండిన హృదయాల్ని ఓదారుస్తావు. స్వర్గతుల్యమైన చోట పవిత్రమైన ఆఖరి ముద్దుల కొత్త కెరటాలతో కమ్ముకుంటావు. స్వర్గతుల్యమైన చోట పవిత్రమైన ఆఖరి ముద్దుల కొత్త కెరటాలతో కమ్ముకుంటావు. ఓ ప్రియమైన సముద్రమా, నీవు నాట్యం చేస్తూ అలరిస్తుంటే నీ తీరాన ఉన్నవారు ఉద్వేగంతో పులకించిపోతారు. ఈ దివ్యధామంలో నీ మృదువైన అలలు అంతులేని సంతోషాన్ని, ప్రేమను, శాంతిని ప్రసాదిస్తాయి. ఓ సముద్రమా, నిజంగా నీవు నిత్య యవ్వనివి, నిత్య హరితానివి. ఎప్పటికీ అలాగే ప్రాయంతో పరవళ్ళు తొక్కు. చెదిరిన హృదయాల్లో వాంఛల్ని రేకెత్తించు. నీ యంత్రయుగం నుంచి విముక్తి ప్రసాదించు, నీ అలల తాకిడితో, తడితో. సముద్రాన్ని నిత్య యవ్వనంగా, ప్రేమతో నిండిన విశాల హృదయంగా దర్శించిన తరువాత ఇప్పుడు మన కవితా ప్రయాణం ఆ అలల సౌందర్యం నుంచి ఒక హెచ్చరిక స్వరానికి మళ్ళుతోంది. ప్రకృతి ఎప్పుడూ శత్రువు కాదు, అది మన నిర్లక్ష్యానికి ఇచ్చే ఒక మౌన హెచ్చరిక మాత్రమే. ఈ కవితలో సౌందర్యం వర్ణన కాదు, బాధ్యత పిలుపు. ఆనందం కాదు, ఆత్మ పరిశీలన. ప్రకృతి పనికి అడ్డుపడకు అనే ఒక్క వాక్యం యుగాల జ్ఞానాన్ని మోసుకొచ్చిన భారీ సందేశం. డోగ్రీ మూలకవి బిషన్ సింగ్ దర్దీ గారి కవితకు తెలుగు సేతగా దర్భసేనం శ్రీనివాసాచార్య గారు అందించబోతున్న ఈ కవితా శీర్షిక ప్రకృతి. कुत पासे दा खुशियां लईए झोली पर गए इस मसले पर जेकर सोच विचार नहीं करगे ओश करो. సంతోషాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకొని నీ జోలె నింపుకుంటావు? సంతోషాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకొని నీ జోలె నింపుకుంటావు? తెలిసి తెలిసి మృత్యు కుహరంలోకి ఎందుకు చొరపడతావు? కాస్త సోయి తెచ్చుకో, ప్రకృతి పనికి అడ్డుపడకు. అదే గనక తన పనిని నిలిపివేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? పాల తెలుపు పర్వతాల నుంచి జలజలజారే శీతల జలపాతాలు గతకాలపు స్మృతులుగా మిగిలిపోతాయి. వసంతాలు, చిగుళ్ళు, బావులు, కొలనులు ఎండిపోతాయి. అనంత జలాశయాలు అదృశ్యమైపోతాయి. పరిస్థితి గడ్డుగా ఉంది. మనం అందరం కలిసి యోచించాలి. ఇప్పుడు మంచినీళ్ళను అందించడానికి ఏ నదైనా మిగిలి ఉన్నదా? కొంచెం సోయి తెచ్చుకో, ప్రకృతి పనికి అడ్డుపడకు. అదే గనక తన పనిని నిలిపివేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? వాతావరణం విలోమమవుతున్నది. అది ఒక ప్రమాద హెచ్చరిక అని మనకు అవగతమవుతున్నదా? ఎన్నో యుగాల మంచు పర్వతాలు కరిగి నీళ్లై కిందికి జారిపోతున్నాయి. సముద్ర మట్టాలు ఊర్ధ్వమవుతున్నాయి. సునామీలు ఒడ్డుల్ని ముంచెత్తుతున్నాయి. చిక్కని హరితారణ్యాలు ధ్వంసమవుతున్నాయి. జీవన శ్వాసకు ఆలంబనంగా ఉండేవు బూడిదైపోతాయి. ఉష్ణోగ్రతలు మరింత ఉగ్రమైతే నువ్వేం చేయగలవు? కొంచెం సోయి తెచ్చుకో, ప్రకృతి పనికి అడ్డుపడకు. అదే గనక తన పనిని నిలిపివేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? నువ్వు బతకదలుచుకున్నావా? పర్యావరణ సంపదను పదిలపరుచుకో. తరువులు గాలిని శుభ్రపరుస్తూ బతుకును బతికిస్తాయి. ఫలాలను, ఛాయలను, కలలను కానుకలుగా అందిస్తాయి. ఇప్పుడు మనం అందరం ఐక్యవేదిక మీద ఒక చింతన చేద్దాం. పరిసరాలను పరిరక్షించుకుంటామని, నలుమూలలను వికసింపజేస్తామని వాగ్దానం చేద్దాం. కొంచెం సోయి తెచ్చుకో, ప్రకృతి పనికి అడ్డుపడకు. అదే గనక తన పనిని నిలిపివేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? వాహనాలు ఎగజిమ్ముతున్న విషపు పొగల కాలుష్యాన్ని నిలువరిద్దాం. ప్రజలంతా ప్రేక్షకులై వీక్షిస్తూ ఉంటే ప్రతి క్షణాన్ని మృత్యువు బిగించి వేస్తున్నది. ఇప్పుడు అత్యవసరంగా యోచించకుంటే, నిశ్చయంగా నడుం బిగించి చేతలకు దిగకుంటే వినాశనమే. పాలు విరిగిపోయాక ఏడిస్తే ఏం లాభం? ఇక పట్టపగలే దోపిడీలు జరుగుతాయి.
రోడ్లు అల్లకల్లోలం అవుతాయి. అంతా చేయి దాటిపోయాక పశ్చాత్తాపపడడానికి మనుగడ మిగలదు. కొంచెం సోయి తెచ్చుకో, ప్రకృతి పనికి అడ్డుపడకు. అదే గనక తన పనిని నిలిపివేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు. అమ్మ ఊళ్ళో పసిపిల్లల మైమరుపులాగా ఉంటుంది దర్భశేన వారి కవిత చదువుతూ ఉంటే. పొలాలు, హలాలు, రైతుల శ్రమ ఫలాలు అంటూ ఎప్పుడూ ప్రకృతికి కవితను అంకితం చేస్తున్న వారి గొంతులో సాగిన కవిత తర్వాత ఇప్పుడు గుజరాతీ కవిత్వం అతి బలంగా మన ముందుకు వస్తోంది. ఒక దివ్యే, ఒక జ్యోతి, ఒక బాధ్యత. గుజరాతీ మూలకవి డాక్టర్ హర్ద్వార్ గోస్వామి, తెలుగు అనువాద కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు. अमथा अमथा राते फरता एक दिवो प्रगटावी देने. अमथा अमथा राते फरता एक दिवो प्रगटावी देने. రాత్రి వేళలో రికామీగా తిరుగుతూనే అయినా ఒక దివ్యను ప్రజ్వలించు. తిమిరాన్ని తిట్టుకోవడానికి బదులు ఒక జ్యోతికైనా వెలుగులోదు. ఈ సంద్రపు అలల అభిలేఖలన్నీ నీ పేరునే రూపుకట్టుకున్నాయి. కొట్టుకుపోతూ కూడా ఒక దివ్యనైనా ప్రజ్వలించు. కొత్త తరం కోసమైనా కాసిన్ని దీదితుల్ని విరజిమ్ము. కొత్త తరం కోసమైనా కాసిన్ని దీదితుల్ని విరజిమ్ము. ఆఖరి శ్వాసను మోస్తూ కూడా ఒక దివ్యనైనా ప్రజ్వలించు. ఆఖరి శ్వాసను మోస్తూ కూడా ఒక దివ్యనైనా ప్రజ్వలించు. మందిరంలో దీపాల గుత్తి మిలమిలలు పోతూనే ఉంటుంది. ఆ పైన సూర్యుడు ప్రభలు చిలుకుతూనే ఉంటాడు. ఒక పూరి గుడిసె ముందు నుంచి తరలిపోతున్నప్పుడెప్పుడైనా ఒక దివ్యను ప్రజ్వలించు. ఒక పూరి గుడిసె ముందు నుంచి తరలిపోతున్నప్పుడెప్పుడైనా ఒక దివ్యను ప్రజ్వలించు. శ్వాసల్లోకి జారి నిద్రలోకి ఒరిగిన సాయంత్రాలు రాత్రి మల్లియలతో మమేకం కావడానికి పరుగులు తీస్తూనే ఉంటాయి. ఎవరో అనామకుడి తలుపుల అలికిడిలోనైనా నువ్వొక దివ్యను ప్రజ్వలించు. శ్వాసల్లోకి జారి నిద్రలోకి ఒరిగిన సాయంత్రాలు రాత్రి మల్లియలతో మమేకం కావడానికి పరుగులు తీస్తూనే ఉంటాయి. ఎవరో అనామకుడి తలుపుల అలికిడిలోనైనా నువ్వొక దివ్యను ప్రజ్వలించు. మన రాజభాష హిందీలో 2 కవితలు సంప్రదాయంగా నిర్వహిస్తోంది ఆకాశవాణి. తొలి కవిత ప్రకృతితో మనిషి మాట్లాడే ఒక అంతర్ముఖ సంభాషణ. హిమఖండం కరుగుదల్లో తన వయస్సును చూసుకున్న కవి నదిగా మారే మనసును, ఆవేదనగా మారే మనిషిని ఎదురెదురుగా నిలబెట్టి చేస్తున్న సంభాషణ అన్నట్టు సాగుతున్న డాక్టర్ బన్వారీలాల్ గౌర్ గారి ఓ హిమఖండమా. కలం గళం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు. ए हिमखंड रे हिमखंड गलो मत ऐसे जैसे मेरी उम्र गली. ఓ హిమఖండమా, కరిగిపోకు నా వయస్సులా నువ్వు. నేను కరిగితే వృధా అయింది కన్నీరు. కరిగిపోయి కూడా నదివయ్యావు నువ్వు. మనిద్దరి మధ్య స్వల్పమే అంతరం, కోమలమే ఇద్దరం. ఆకాశం నీ జన్మమూలం, నేనో ప్రణయ ప్రతిఫలం. కావచ్చు మన రూపాలు వేరే, ఇద్దరిలోనూ ఉన్నది నీరే. అంతులేని ప్రవాహంలో చిరంజీవి వన్న భ్రమనీది. జీవితం క్షణభంగురం కదా. నువ్వు కరిగి స్వేచ్ఛగా ప్రవహించి చేరుకుంటావు గమ్యం. నేను వీధి వీధి పరిభ్రమిస్తూ తప్పిపోతాను ఎక్కడో. మొదలైంది నీ పయనం ఉష్ణతాపం అనుభవిస్తూ, మొదలైంది నా కథనం హృదయతాపం అనుభవిస్తూ. నువ్వు కరిగితే నదీ ప్రవాహం, నేను కరిగితే ఆవేదనల ప్రవాహం. దుప్పటిని విస్తారంగా పరుచుకుని సుఖంగా నిద్రించే నీకేం తెలుసు భూమి దుఃఖం. దుప్పటిని విస్తారంగా పరుచుకుని సుఖంగా నిద్రించే నీకేం తెలుసు భూమి దుఃఖం. నీదో ఆనందకర జీవనం, గలగలా ప్రవాహం మెరిసే నదీ తీరం. నీదో ఆనందకర జీవనం, గలగలా ప్రవాహం మెరిసే నదీ తీరం. ఒకరోజు చూసుకుంటే వెనక్కి తిరిగి వయసు దాటిపోయిన భావన నాలో. ఒకరోజు చూసుకుంటే వెనక్కి తిరిగి వయసు దాటిపోయిన భావన నాలో. ధన్యవాదాలు. హిందీ తొలి కవితలో హిమఖండంతో మాట్లాడిన మనిషిని చూశాం. అక్కడ మంచు కరిగింది, మనసు కరిగింది. జీవితం
క్షణభంగురమని నెమ్మదిగా గుర్తుచేసింది. ఇప్పుడు ఆ కరుగుదల గట్టి రూపం దాల్చుతోంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మొదటి కవిత చెప్పింది. మనిషి ముందు మనిషి ఎంత పెద్దవాడవ్వాలో ఈ కవిత చెబుతోంది. అందుకే హిందీ భాషలోని ఈ రెండో కవిత మన అంతరాత్మకు అద్దం పడుతుంది. హిందీ మూలకవి డాక్టర్ హేమంత్ కుక్రేతి గారి ఈ ఆలోచనాత్మక కవితకు తెలుగు సేతగా ఇప్పుడు మన ముందుకొస్తున్నారు డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు. కవిత శీర్షిక గోడలు. दीवारें तोड़ दो मनुष्य को बांटने वाली दीवार नहीं चाहिए मृत कला जीवित समाज में. एक मनुष्य दीवार बनाता है, देता है मनुष्य को सुरक्षा. మనిషిని ముక్కలు చేసే గోడను పగడు, మనిషిని ముక్కలు చేసే గోడను పడగొట్టు. జీవిత సమాజంలో మృతకళ అవసరం లేదు. జీవిత సమాజంలో మృతకళ అవసరం లేదు. ఒక మనిషి గోడ కడతాడు, ఒక మనిషి గోడ కడతాడు, మరో మనిషికి రక్షణ కల్పిస్తాడు. మనిషికి మనిషికి మధ్య గోడను నిలిపే మనిషి అసలు మనిషే కాదు. మనిషికి మనిషికి మధ్య గోడను నిలిపే మనిషి అసలు మనిషే కాడు. మట్టిలో మరిగే చెమటను కలిపితేనే ఇటుక తయారవుతుంది. మట్టిలో మరిగే చెమటను కలిపితేనే ఇటుక తయారవుతుంది. కేవలం గారతోనే ఇల్లు నిలువదు. నీరుగా చేయాలి రక్తాన్ని, వీటికి కూడా ఇవ్వాలి రూపాన్ని, నీటికి కూడా ఇవ్వాలి రూపాన్ని. చోటు కల్పించాలి ఎండకు. తలుపులు ఛేదిస్తాయి గోడల ఏకాంతాన్ని, తలుపులు ఛేదిస్తాయి గోడల ఏకాంతాన్ని. భూమిని కలుపుతాయి ఆకాశంతో. అయినా నేలను వదిలి ఉండలేవు గోడలెప్పుడు. ఈ గోడలను నిలిపే పనిచేసే మనిషి ఈ నైపుణ్యం సాధించిన తరువాత ఎందుకో రాయి అయిపోతాడు. ఇసుక మెరవదు ప్లాస్టర్ పైన, ఇసుక మెరవదు ప్లాస్టర్ పైన. కానీ సూర్యునితో పోటీ పడుతూ మెరుస్తుంది అగ్ని. గోడ అగ్నిగా మారుతుంది మనిషిని పరీక్షించటానికి. గోడ అగ్నిగా మారుతుంది మనిషిని పరీక్షించటానికి. అతని ముఖంలోని కాంతి, అతని శక్తి, అతని వ్రేళ్ళు రూపం లేని రాతిని శిల్పంగా మలుస్తాయి. మనిషి ముఖంలోని కాంతి, అతని శక్తి, అతని వ్రేళ్ళు రూపం లేని రాతిని శిల్పంగా మలుస్తాయి. సలసలా మరుగుతుంది మనిషి గుండె. అప్పుడే అప్పుడే అతను కట్టిన గోడ, అప్పుడే అతను కట్టిన ఆ గోడ ఆత్మలాగా తలుకు నిలుతుంది. జడ పదార్థంలా అది ఉండదు, మనిషిని అనుసరిస్తుంది. జడ పదార్థంలా గోడ ఉండదు, మనిషిని అనుసరిస్తుంది. అలా అలా ఆ మనిషి నిలబెట్టిన గోడలే అసలైన కళలు. అటువంటి గోడలు కట్టడమే ఒక మానవీయ చర్య, ఒక సక్రమ పద్ధతి. అటువంటి గోడలు కట్టడమే ఒక మానవీయ చర్య, ఒక సక్రమ పద్ధతి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని గోడలు కట్టారు. వాళ్ళ ఔన్నత్యం ఆ గోడల సమక్షంలో ఎప్పుడూ తక్కువగానే ఉండిపోతుంది, న్యూనతగానే మిగిలిపోతుంది. అందుకే ఎప్పుడు గోడ కట్టినా మానవత్వానికి కాస్త చోటు వదలాలి. అందుకే ఎప్పుడు గోడ కట్టినా మానవత్వానికి కాస్త చోటు వదలాలి. దానికి ఇంటి రూపం ఇవ్వాలి, దానికి ఇంటి రూపం ఇవ్వాలి. సరిహద్దుగా మాత్రమే కాదు, దానికి ఇంటి రూపం ఇవ్వాలి. అక్కడ గోడ ఇటుకలతో కాదు ఆలోచనలతో నిర్మితమైంది. మానవత్వానికి చోటివ్వని గోడ ఎంత ఎత్తైనా ఎంత ఖాళీగా ఉంటుందో గ్రహించాం. ఇప్పుడు ఆ గోడల్ని దాటిన కవితా ప్రయాణం. తత్వశాస్త్రం పుస్తకాల్లో లేదు, చీపురు చేతిలో ఉంది. మానవీయత ఉపన్యాసాల్లో కాదు, మురికిని దూరం చేసే పారిశుధ్యంలో ఉంది. అద్భుత కన్నడ కవిత ఇది. నగరం ఒక శిశువైతే ఆ శిశువును రాత్రంతా కాపాడే తల్లి ఆమె. కన్నడ మూలకవి డాక్టర్ గీతా వసంత్. తెలుగు అనువాదం డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. ಚುಮು ಚುಮು ನಸುಕು ಹುಟ್ಟುವ ಮೊದಲೇ ಕಸಬರಿಗೆ ಹಿಡಿದು ಅವತರಿಸಿದ್ದಾಳೆ ಮಹಾಮಾಯೆ. ಹಕ್ಕಿ
మందంగా మసకగా తెల్లవారక ముందే చేతుల్లో చీపురుతో దిగుతుంది ఆ మహాతల్లి. పక్షులతో పోటీపడి నిద్రలేస్తుంది. ప్రపంచానికి వెన్నెముక ఘనతను చూపిస్తుంది. సత్యం శివం సుందరాన్ని వెతుకుతూ నువ్వు తిరుగుతూ ఉండగానే, సత్యం శివం సుందరాన్ని వెతుకుతూ నువ్వు తిరుగుతూ ఉండగానే ఉడుకుతున్న అన్నం వాసన చూస్తూ పొయ్యిని ఎగదోస్తుంది. అలసి ఆకలిగొన్న కడుపుతో వచ్చావా, నిస్సందేహంగా నీ క్షుద్బాధ తీర్చుతుంది. గుట్కా ప్యాకెట్లు, ఖాళీ సీసాలు, విప్లవకారుల కరపత్రాలు, గారడి వశీకరణ మంత్రాల రహస్య సమాచారాలు, మాల్లలో అమ్ముడైన వస్తువుల రసీదులు అన్నింటినీ చీపురుతో ఒకే కుప్పగా చేస్తుంది. రాత్రిపూట భయంకరంగా మండే ప్రపంచపు తాత్రిక దారాన్ని పట్టిలాగుతుంది. రాత్రిపూట భయంకరంగా మండే ప్రపంచపు తాంత్రిక దారాన్ని పట్టిలాగుతుంది. ఆమె ప్రపంచపు అశుద్ధతను రాత్రంతా కడిగేస్తుంది. ఆమె ప్రపంచపు అశుద్ధతను రాత్రంతా కడిగేస్తుంది. అప్పుడు గాని అది సౌందర్యోపేతంగా మెరుస్తూ ఉంటుంది. ప్రసూతి వార్డు నుండి వచ్చే కొత్త రక్తపు వాసన, వేదనామయ గర్భం నుండి బయటికి తన్నుకొచ్చే వ్యర్థాలు, జారిపోయే నవజాత శిశువు వంటి తడి అన్నీ ఆమెకు సుపరిచితాలు. తల్లులు వదిలేస్తే దిక్కులేక అమాయకంగా ఇనుప చువ్వల ఊయలలో రోదించే శిశువులను ఆమె లాలించింది. ఆనందం వెనకనున్న దుఃఖపు నీడ ఆమెకెరికే. ఆనందం వెనకనున్న దుఃఖపు నీడ ఆమెకెరికే. ఆమె అరచేతిలో ప్రపంచ హృదయం కొట్టుకుంటుంది. అదే చేయి పిల్లల అరికాళ్లను కడిగింది, వృద్ధుల వాంతులను తుడిచింది, శవాగారం దుర్వాసనను పీల్చింది, సమాజపు పచ్చి నిజాన్ని తాకింది. ఆమె చేతిలోని చీపురు కర్రల మధ్య నుండి సూర్యుడు కనిపించినప్పుడు, ఆమె చేతిలోని చీపురు కర్రల మధ్య నుండి సూర్యుడు కనిపించినప్పుడు ప్రపంచం మొత్తం ఆమెకు ఓ మురికి బిడ్డలా కనిపిస్తుంది. అప్పుడామె ఆ బిడ్డ కళ్ళు తుడిచి వెలుతురులో స్నానమాడించి శుభ్రమైన వస్త్రం తొడుగుతుంది. అప్పుడామె ఆ బిడ్డ కళ్ళు తుడిచి వెలుతురులో స్నానమాడించి శుభ్రమైన వస్త్రం తొడుగుతుంది. జీవన్ మరణాల మౌలిక సౌందర్యంపై మీరు ప్రవచించే తత్వచింతన ఎంత నిష్క్రియాపరమైనదో తేలినప్పుడు మీరు ఎదుర్కొనే ఇబ్బందికరమైన స్థితికి ఆమె బిగ్గరగా నవ్వుతూ తన ముసుగును తీసివేసి తన బిడ్డకు రొమ్ముల నుండి పాలిచ్చి తనను తాను మర్చిపోతుంది. కన్నడ కవితలో చేతిలో చీపురుతో ప్రపంచ మురికిని తుడుస్తూ జీవన మరణాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన అదృశ్య దేవతను చూశాం. ఇప్పుడు ఆ ఆత్మ ప్రయాణం వీధుల నుంచి అరణ్యాల వైపు మలుపు తిరుగుతోంది. సూఫీతత్వం, వంశీ ప్రతీక, ఖాళీ అనే సంపూర్ణత ఈ కవిత మన మాటల్ని కాదు, మన మౌనాన్నే పరీక్షిస్తాయి. ఇప్పుడొచ్చే కాశ్మీరీ కవితలో అక్కడ శూన్యం మాత్రమే ఉంది. ఆ శూన్యంలో స్వరాలు పుడతాయి, దైవం పలుకుతుంది. ఇప్పుడు మనం వినబోయేది కాశ్మీరీ మిస్టిక్ సంప్రదాయంలో పుట్టిన ఒక ఆత్మగీతం, ఆత్మ మరియు రహస్యం. ఖాళీ రీడిలో ఏమి దాగుందో అడిగే ఒక శాశ్వత ప్రశ్న. వీధుల వాస్తవం నుంచి ఆత్మ రహస్యానికి. అలాగే ఇప్పుడు మన చెవులు కాదు, మన అంతరంగమే వినాలి. మొహమ్మద్ యూసుఫ్ జహంగీర్ గారి కాశ్మీరీ కవితకు తెలుగు అనువాదాన్ని మనకి అందించబోతున్నారు శ్రీ అన్వర్ గారు. అత్ ఖోఖరిస్ నరకనిస్ మజ్ క్యా గుపిత్ ఖబర్ ఛా ఫక్ दी बारो हंग मंग त्रावी बाख त्यावी जामन चाक బోలు వెదురుతో చేసిన ఈ కలంలో ఏం దాగుందో తెలీదు. ఊదిన వెంటనే అరుస్తుంటది. కాలర్ పట్టి లాగినట్టుగా వెదురు నోరంతా ఏడుపండుకుంటుంది.
డొల్ల వెదురుతో చేసిన ఈ కలంలో ఏం దాగుందో తెలీదు. దూరంగా అడవిలోకి తన వైపు అయస్కాంతంలాగా లాగేస్తుంటుంది. ఇక్కడే ఎవరో 20-25 గొర్రెల కాపరి కొండ మీద వేట కోసం నల్లని రాతి పక్క బొక్కల దిండు చేసుకొని అంతరిక్షపు నీలి సముద్రంలో తప్పిపోయినోని లెక్క రాత్రిపూట ఒక రాజు మక్మల్ పడక మీద పవలించిన లెక్క దేవదారు వృక్షాల సమీర గీతాలు, అడవి పూలతో ప్రేమ కలాపంలో మునిగిపోయిన సీతాకోక చిలుకల అడవిలో వేణునాద లయాత్మక మాయ డొల్ల వెదురు ఈ కలంలో ఏం దాగుందో తెలీదు. తెలుసు కదా, నీటి కుండలోంచే సరోవరం ఉద్భవించినట్టు దోసకాయను చీల్చి తామర పువ్వును ముక్కలు ముక్కలుగా ఎందుకో నదిలో పాతిపెట్టినట్టు కమలం పరిమళాన్ని ఆ దారం పుష్పంగా వికసింపజేస్తూ లుల్లేశ్వరి ఉత్తుంగ ఆనందోత్సాహం. నది అలలకు లుల్లేశ్వరి కథా ప్రవచనాన్ని వినిపిస్తుంది కూడా. డొల్ల వెదురు ఈ కలంలో ఏం దాగుందో తెలీదు. రోమ్ చక్రవర్తి తన రక్తంలోనే రహస్యాన్ని పెంచి సందర్భానుసారంగా రహస్యాన్ని కాపాడే వారి కొరకు అనుమానం లేకుండా రహస్యాన్ని చెప్పిండు కూడా. ఎందుకంటే వెదురు ముక్కను కోసి ఈ కళాన్ని తీర్చిదిద్దిండ్లు. నేను కూడా ఈ కళాన్ని తీర్చిదిద్ది దానికి నాలికను చేశాను. సిరాకు బదులుగా నా గుండె నుంచి రక్తాన్ని తాగించాను. ఎందుకంటే బహుశా రహస్యం చెప్పాలనే ఒక ఆలోచన చేశా. డొల్ల వెదురు ఈ కలంలో ఏం దాగుందో తెలీదు. పర్వతాల మౌనం నుంచి ఇప్పుడు మనం సముద్రాల ఒడ్డుకు చేరుతున్నాం. ఈ కొంకణి కవిత మనసుల మురికిని ప్రశ్నిస్తుంది. మరణానంతర ఆచారాల కన్నా జీవితాంతం అవసరమైన సానుభూతి, సంరక్షణ, భుజ సహాయం ఎంత ముఖ్యమో సూటిగా అడుగుతుంది. భాషా సరిహద్దులు మారినా ప్రశ్న మాత్రం ఒక్కటే: మనిషిగా మనం ఎప్పుడు నిలిచాం? కొంకణి కవి రమేష్ సాజుఘాడి గారి ఈ తీవ్రమైన ఆత్మ పరిశీలన కవితకు తెలుగు అనువాదంగా డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ గారు మన ముందుకు రాబోతున్నారు. కవితా శీర్షిక నాకు అది అస్సలు పట్టింపు కాదు. ప్రాణం లేని నా తలను మీరేవైపైనా ఉంచొచ్చు. ఉత్తరమో దక్షిణమో తూర్పో పడమరో అది ఏ దిక్కైనా కావచ్చు. నాకు అది అస్సలు పట్టింపు కాదు. నా పాదాల వద్దనో తలకు చేరువగానో భుజాల దగ్గరో ఎడమకాలి ప్రక్కనో దీపాన్ని వెలిగించినా నాకు అది అస్సలు పట్టింపు కాదు. తెరచిన నా పెదాలలో బెల్లం పెట్టినా, చక్కెర వేసినా, నుదుటికి భస్మం పూసినా, ఎర్రని కుంకుమ పెట్టినా నాకు అది అస్సలు పట్టింపు కాదు. నా వెదురు పాడెను మోసేందుకు ఎవరు తమ భుజాన్ని అందిస్తారో, నా చితికి నిప్పంటించే మొదటి హక్కు ఎవరికి ఉన్నదో, భేషజపు ప్రదర్శనను విడిచిపెట్టి విడిగా ఎవరొచ్చి చితిని అంటించి వెళ్ళినా నాకు అది అస్సలు పట్టింపు కాదు. నాకై ఎవరు శోకార్తులై విలపిస్తారో, అంత్యక్రియలలో అంతిమంగా ఆ మట్టి నీటి కుండను ఎవరు పగలగొడతారో, నా అవశేష రూపాలై మిగిలే అస్థికలను రాగి పాత్రలో ఎవరు నింపుతారో, తీర్థయాత్రా స్థలికి ఆ పాత్రను తీసుకువెళ్ళి పవిత్ర జలాలలో ఎవరు వాటిని కలుపుతారో, కాదు కూడదు అనుకుంటే ఇంటి వెనుక పారే మురుగునీటి కాలువలో పడేస్తారో అన్న విషయం నాకు అస్సలు పట్టింపు కాదు. 12వ రోజున వంటగదిలో ఏ ఆహారం వండుతారో నన్ను గుర్తు చేసుకుంటూ నా గత జ్ఞాపకాలను తలపోస్తూ ఎన్ని తెరలు కన్నీళ్లతో తడిసిపోతాయో, శోకతప్త సమయం ముగిశాక విషాదంలోంచి తెప్పరిల్లిన బంధువులంతా ఆదమరచి నిద్రిస్తారు. వారిని విశ్రాంతి తీసుకోనివ్వండి. నాకది అస్సలు పట్టింపు కాదు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ అరటి ఆకుపై అన్నం ముద్దలు పెట్టి కాకులనెవరు పిలుస్తారు? కాకుల్లారా రండి,
ఈ అన్నం ముద్దల్ని తిని వెళ్ళండి అని ఆర్తిగా ఎవరు పిలుస్తారు? అత్యాశ కలిగిన ఓ కాకి అక్కడుంటే ఆ ముద్దను తినేందుకు దగ్గరకు రావచ్చు, లేదంటే వేచి ఉండకుండా వెనువెంటనే ఎగిరిపోనూ వచ్చు. నాకది అస్సలు పట్టింపు కాదు. మీరు ఎదగడానికి జీవితకాలం రెక్కల్ని ముక్కల్ని చేసి సహాయపడడంలోనే తల్లిదండ్రులుగా మా రక్తం చిక్కబడిపోయింది. ఇప్పుడు మా వృద్ధాప్యం మీకు పెను భారంగా మారిపోయింది. ఈ భారాన్ని మోయడం మీకు ఎంతో బరువనిపిస్తుంది. ఇప్పుడు మీ దృష్టంతా భూమి, ఆస్తులు, సంపద, లాభాలపైనే నిలిచిపోయింది. ఎన్నెన్నో బాధల్ని భరిస్తూ నిరంతరం మేము శ్రమపడకుండానే మీరు విజయం సాధించారా? మరణించాక ఈ అంతిమ ఆచార సంస్కార వేడుకలెందుకు? బ్రతికుండగా వృద్ధాప్యంలో అండగా నిలిచే భుజాలైతే చాలదా? ధన్యవాదాలు. ఇప్పుడు కొంకణి కవితలో జీవితాంతం మౌనంగా మోసిన భారానికి చివరిలో కూడా మిగిలిన గౌరవాన్ని గుర్చిన ఆవేదన విన్నాం. ఇప్పుడు ఆ కఠిన వాస్తవం నుంచి మన కవితా ప్రయాణం ఒక సున్నితమైన మలుపులోకి. ఇక్కడ ప్రశ్నలు అరవ్వు, ఆలోచనలు గర్జించవు. ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక వాక్యం చుట్టూ అంతర్ముఖంగా తిరుగుతూనే ఉంటాయి. ఇకపై పదాలు వాదించవు, వివరణ ఇవ్వవు. కాలం పేజీల్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళినట్టే ఆలోచనలు మనలో నిశ్శబ్దంగా ప్రచారం పొందుతాయి. డాక్టర్ ఆర్యాంబిక ఎస్వి గారి మలయాళ మూల కవిత దృష్టి, తెలుగు చేత అయినంపూడి శ్రీలక్ష్మి. നിന്റെ പുസ്തകത്തിൻ വരിവക്കിലുണ്ടെൻ്റെ കൺപീലി പുഞ്ചിരിത്തെല്ലുപോൽ. ఒక సన్నని చిరు దరహాసంలా నాకందెర. నువ్వు చదువుతున్న పుస్తకపు పేజీలోని ఆఖరి వాక్యంపై నిలిచిపోతుంది. అది ఎందుకిలా పడిపోయింది? నువ్వు రాసిన రాత నాదేనని నా కళ్ళతో నిర్ధారించడానికా, లేక ఈ సశేష వాక్యాన్ని పూరించడానికి నల్ల నెలవంక కావాలనే ఆలోచనక, ఇదివరకే రాసిన పదాన్ని సవరించటానిక, దూరదృష్టి అంటూ ఏదీ లేని భావధారని ఓ సుదీర్ఘ చుంబనంతో కప్పివేయడానిక? అది ఎందుకు అలా రాలిపడింది? ఆ పదం చుట్టే ఎందుకలా సుదీర్ఘ చింతన గింగిరాలు కొడుతోంది? నీకు తెలియచెప్పడానిక? ఇది నవ్వుల నెలవంక కాదు, అలా అని విషాదాల నావ కాదేమో, నీ నివాసపు వెల్లువని చిత్రించడమేమో ఇది. లేదేమో నిరంతరం చిప్పిల్లే అశ్రువులను ఒడిసిపట్టి దుఃఖ భారాన్ని పంచుకోవటమేమో. కాదేమో అశ్రుభరిత నయనాలు నేసిన ఇంద్రధనుస్సు కాంతులను ఈ లోకమంతా వెదజల్లడమేమో. దానికదే ఊడిపడిన మధుర క్షణాల మరకలతో ఏం చెయ్యాలి నేను? నేనేం చెయ్యాలి? బాల్యం చాచిన దోసిళ్ళ నిండా దానిని ఒక కోమల స్వప్నంలా నింపాలా? కాదు. అది ఎంతగా కోరుకుంటే అంతలా సుందర పరిమితుల పదాలతో గూడు కట్టుకొని ఇక్కడేమీ నిష్ఫలం కాదు అని నిగూఢంగా గుసగుసలాడుతున్న విశ్వాన్ని పొదగని ఈ పురివిప్పిన ఆలోచనలు ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని పొందుతున్నాయి. ఈ పద్యాలనేవి తంత్రువులు. అవి అపహాస్యం చెయ్యవు, స్వర్గాలను ఆవిష్కరించవు. ధ్యాన ప్రవాహాన్ని బద్దలు చెయ్యవు. ఒకవేళ నువ్వు పుస్తకాన్ని మూసేసినా రాబోయే కాలాలు మాత్రం పేజీలను తోసుకుంటూ ముందుకెళ్తాయి. ధన్యవాదాలు. తెలుగు పునఃసృష్టి దృష్టి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక్కడ చూపు కాదు, హృదయం రాలిపడుతుంది. ఇక్కడ కవిత జీవన మరణాల మధ్య చివరి ఆశగా మారుతుంది. దృష్టి మనసులోని సందేహాన్ని సున్నితంగా తాకింది.
తెల్లపావురం ఆ సందేహాన్ని మరింత లోతుకు తీసుకెళ్తోంది. నేను నిజంగా పాపరహితుణ్ణేనా అని. అలాంటి లోతైన భావ విస్తరణతో మన ముందుకొస్తోంది షారుంగ్ బమ్రామేశ్వర్ సింగ్ గారి మణిపురి మూల కవిత తెల్ల పావురం. డాక్టర్ మామిడి హరికృష్ణ గారి తెలుగు అనువాదంలో కవిత ఒక విశ్వాసంగా మారుతున్న క్షణం. మణిపురి కవితలో మనం విన్నది యుద్ధాల మధ్యన నిశ్శబ్దంగా నిలబడే మనిషి గుండె చప్పుడు. ఇప్పుడు మనపురి నుండి మణిపురికి తీసుకెళ్తున్నారు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఖుల్లగ పొరి యుంద లంబీద తారంబ థమోయమ అయినా, ఖుల్లగ పొరి యుంద లంబీద తారంబ థమోయమ అయినా, ఖంగౌదన వన్ఖ్రే థమోయిదున అంగోవైన ఫీ. కవిత శీర్షిక తెల్లపావురం. ఇక్కడి వీధిలో హృదయం ఒకటి రాలిపడింది. ఇక్కడి వీధిలో హృదయం ఒకటి రాలిపడింది. దాన్ని నేను అపురూపంగా ఇంటికి తీసుకువచ్చాను. చూస్తుండగానే ఆ హృదయం ఒక్కసారిగా ధవల వస్త్రంగా మారింది. సంభ్రమాశ్చర్యాలలో మునిగిన నేను దానిని మొదట మా అమ్మకి చూపించాను. ఆ తర్వాత నా సోదరులకి కూడా. ఆ వెంటనే ఆ వస్త్రాన్ని నా ప్రియమైన మాతృమూర్తిపై కప్పాను. దిగ్భ్రమ. అది కప్పుకోగానే మా అమ్మ నిశ్చలమై శవంగా మారింది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా అన్నారు, ఎవరైనా పాపరహితుడు నిష్కల్మష హృదయంతో ఒక కవితను రాస్తే ఆ వస్త్రం తెల్లపావురంగా మారుతుందని. తక్షణమే నేను ఒక గీతాన్ని రాయాలని సంకల్పించాను. మా అమ్మను కప్పేసిన ధవల వస్త్రమే కవితా వస్తువుగా రాయడం మొదలెట్టాను. మా అమ్మను తెల్లపావురంగా చూడాలనే దీక్షతో, అనుదినం ఆమె సమక్షంలో ఉండాలనే కాంక్షతో తక్షణమే నేను ఒక గీతాన్ని రాయాలని సంకల్పించాను. మా అమ్మను కప్పేసిన ధవల వస్త్రమే కవితా వస్తువుగా రాయడం మొదలెట్టాను. మా అమ్మను తెల్లపావురంగా చూడాలనే దీక్షతో, అనుదినం ఆమె సమక్షంలో గడపాలనే కాంక్షతో, దృఢ నిశ్చయంతోనైతే ఉన్నాను. కానీ నాలో ఏ మూలనో ఓ సందేహం తొలుస్తోంది. ఆందోళనతో నాలో వణుకు పుట్టిస్తోంది. నిజంగా నేను పాపరహితుడినేనా? అమ్మ ఒడిలో స్వచ్ఛంగా ఆడుకున్నప్పటి అమాయకపు బాలుడినేనా? అమ్మ ఒడిలో స్వచ్ఛంగా ఆడుకున్నప్పటి అమాయకపు బాలుడినేనా? నేను నా భక్తి గీతాన్ని రాశాక మా అమ్మ తిరిగి పునరుజ్జీవనం పొందుతుందా? నేను నా భక్తి గీతాన్ని రాశాక మా అమ్మ తిరిగి పునరుజ్జీవనం పొందుతుందా? ఎప్పట్లాగే శాంతి సందేశాన్ని అందరికీ పంచుతుందా? ఎప్పట్లాగే శాంతి సందేశాన్ని అందరికీ పంచుతుందా? ధన్యవాదాలు. మణిపూరి భావప్రవాహం నుంచి ఇప్పుడు మనం మరాఠీ కవిత వైపు అడుగేస్తున్నాం. ఇంకా అడగడం లేదు అని చెప్పిన ఈ కవిత ఆకలితో అకాలంగా వచ్చినవాడి కోసం కనీసం కవితల ముద్ద అయినా దాచిపెట్టాలని కోరుతుంది. 2 కవితల మధ్య భాష మారుతుంది, భూభాగం మారుతుంది, కాని మనిషి ఆకాంక్ష మాత్రం మారదు. అందుకే మణిపూరి పర్వతాల మౌనం మరాఠీ పదాల్లో ప్రపంచశాంతి గీతంగా మారుతుంది. ఈ కవిత రాసినవారు శ్రీ దాసు వైద్య. సాధారణ జీవనంలో అసాధారణ మానవత్వాన్ని వెతికిన కవి. ఆ భావాన్ని తెలుగు హృదయాలకు చేరువ చేసినవారు శ్రీ సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు. పదాలను మాత్రమే కాదు, పేదరికం, ఆశ, ప్రేమల మధ్య ఉన్న మనిషి శ్వాసను కూడా అనువదించిన అనువాదకులు. ఇప్పుడు ఆ గీతాన్ని వినిపించేందుకు మన ముందుకు వస్తున్నారు. కవితా శీర్షిక అంతకన్నా అడిగేది లేదు. कुणाच्याही गळ्यात गुदमरू नये गाणं, कुणाच्याही गळ्यात गुदमरू नये गाणं, जगण्याला शब्दांच्या मुंग्या लागाव्यात. ఏ కంఠంలోనూ కూడా ఒక గీతం ప్రాణం పోగొట్టుకోకూడదు. ఏ కంఠంలోనూ కూడా ఒక గీతం ప్రాణం పోగొట్టుకోకూడదు. జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి. పదాలు చీమలు పట్టినట్టు పట్టుకోవాలి. ఎవరు ఏ వేళ విచ్చేసినా వడ్డించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఇంట కొంత కవిత్వం పండాలి. ఎవరు ఏ వేళ విచ్చేసినా వడ్డించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఇంట కొంత కవిత్వం పండాలి.
అంతకన్నా అడిగేది లేదు. చిలక్కొయ్యకు వేలాడుతున్న చొక్కా జేబుల్లో గలగల్లాడాలి 4 నాణేలు సదా. పిల్లల కోసం కనీసం బొంగరాలు కొనుక్కోవాలి కదా. పిల్లల జేబులు నిండాలి, బిళ్ళలు ఉండాలి, చాక్లెట్లు ఉండాలి, పిల్లల జేబులు నిండుగా ఉండాలి. పొద్దున ఏరుకున్న పారిజాతాల సుగంధ పరిమళాల ప్రవాహాలు, పొద్దున ఏరుకున్న పారిజాతాల సుగంధ పరిమళాల ప్రవాహాలు పగలంతా ప్రసరించాలి చిన్నారుల ఓణీలు పరికిణీలు. అంతకన్నా అడిగింది లేదు. వసారాలో వేళ్లాడుతున్న నీళ్ల పళ్ళేల అంచుల మీదకెక్కి దారేపోయే పిచ్చుకలు దాహం తీర్చుకోవాలి. ఆ పూటకు వండుకున్న అన్నంలో కలుపుకోవడానికి సకల పూజా ఫలాలు కంచంలో కూరలై సమకూరాలి. ఆరగించాక మైమరిచిపోయి ఎంగిలి చెయ్యి ఎండిపోవాలి. అంతకన్నా అడిగింది లేదు. సంపంగి మొగ్గల మీదుగా జాలువారుతున్న స్వచ్ఛ స్ఫాటిక జలధారల చేత అవిశ్రాంతంగా ఫలసృష్టికి పాటుపడుతున్న నా 2 చేతుల నిండుదోసుల యొక్క దాహం సంపంగి మొగ్గల మీదుగా జాలువారుతున్న స్వచ్ఛ స్ఫాటిక జలధారల చేత దాహం పూర్తిగా తీరిపోవాలి. కర్రకు తుపాకీ గొట్టాల లోపల పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవాలి. భయపెట్టే బాంబులన్నీ కూడా రంగురంగుల బోర్లై ఎగిరిపోవాలి. ఎగిరే పతాకాలకు ఇంకా వేరే పని లేదు. గాలి వీస్తున్న దిక్కును సూచిస్తే సరిపోతుంది. అంతకన్నా అడిగింది లేదు. మనిషి కోసం పరితపించాలి. రాత్రి చీకట్లో ముసురుకున్న ఆర్తనాదాలను పట్టపగలు వెలుతురులో ఆలకించాలి. లోకాసమస్త సంగీతం అంతా ఒకదాంట్లో ఒకటి ఒదిగిపోవాలి. ఒకే జీవనలైగా మిగిలిపోవాలి. అంతకన్నా అడిగింది లేదు. భూమండలం అనే ఈ పానీపూరి మొత్తం జీవితం అనే తియ్యటి పుల్లటి రసంతో నిండిపోవాలి. అంతకన్నా అడిగింది లేదు, పెద్దగా అడుగుతున్నదేమీ లేదు. నేలను పడ్డ విత్తనంలోంచి పచ్చటి 2 జీవదళాలు అంకురించాలి ప్రతిదినం. పచ్చటి 2 జీవదళాలు అంకురించాలి ప్రతిదినం. కొత్త విత్తనాలను నిత్యం మొలకెత్తించడానికి ఎన్నడూ అలసిపోకూడదు నా నేల తల్లి. అంతకన్నా అడిగింది లేదు. ప్రపంచం ఇంకా బతికే ఉందని అడగటం మానేసిన ఆశల ద్వారా ఇప్పుడు ఆశల దారిలోనే మనం అడిగిస్తున్నాం. ఇలా మరాఠీ నుంచి మైథిలీకి మారుతున్న ప్రయాణం ఇది. మైథిలీ కవిత కాకితాన్ని దాటిన సౌందర్య స్పృహలో ఒక జీవవంతమైన నేలను చూపిస్తున్నారు సుధామ గారు. అనుభవాల మైథిలీ స్వరాన్ని విందాం ఇప్పుడు. వరి నాట్లల్లో, నాగలి గీతల్లో, ఆడబిడ్డల కొంగున మూట కట్టిన ఆశల్లో. మైథిలీ కవితకు మూల రచయిత గుంజన్ శ్రీ కృష్ణవేంద్ర మోహన్ ఠాకూర్ వారి పేరు. సామాన్య జీవితంలో అనంత భావాల్ని నింపిన సాహిత్య స్వరం వారిది. ఆ స్వరాన్ని తెలుగు పాఠకుల దాకా తీసుకొస్తున్నవారు శ్రీ సుధామ గారు. धनरुपनीक अलखैत चांद सनक खेतक माइट में भीजल उमकैत आत्मा खलसैत खेत पथार अताह में घरेर करेत धानक बीट కాగితంపై విడిది చేసే అందం కాదిది. కాగితంపై విడిది చేసే అందం కాదిది. వరి నాట్ల వేళ నాగలి చాలున చంద్రుని వెన్నెల కురిసే పొలాల్లో తడిసిన మట్టిలో ఉప్పొంగి పులకించే ఆత్మ ఇది. కాగితంపై విడిది చేసే అందం కాదిది. పొలాలు బాటలు వరి చెట్ల గుత్తులను హృదయంలో దాచుకున్నట్లుగా అదే నేలలో ఎక్కడో నాటుకున్న ఆశలు, గర్భధారణ కాంతితో గట్టు పొలాల వరసలు, బురద పొలాల్లో పచ్చగా నవ్వే వరి పిలకలు, అక్కడే పాతుకుపోయిన కోరికలు. నాగపంచమి మధుశ్రావణ నోముల్లో ఆడబిడ్డల కొంగున మూటగట్టిన కోరికల మహాసముద్రం. నాగపంచమి మధుశ్రావణ నోముల్లో ఆడబిడ్డల కొంగున మూటగట్టిన కోరికల మహాసముద్రం. కానీ నా లోపల ఏడాది పొడవునా ఆశలు నెరవేరుతాయా అన్న ఆందోళనతో ఉద్వేగిస్తూ సంవత్సరం పొడుగునా తీర్చాల్సిన బాధ్యతల బరువుని గుండెల్లో మోస్తూ సాగే ఒక ఆరాటం. నేరేడు మామిడి గుత్తుల పరిమళాల పలకరింపులు. నేను తిరిగి వచ్చానంటే అది ఓటమి అనుకోకు. నేను ఆపదలో ఉండవచ్చు, కానీ నా ఆత్మ మాత్రం ఆత్మీయ సౌందర్యంతో తొణికిసలాడుతుంది. నేను మిథిల యొక్క దిగంతాన్ని.
నేను మిథిల యొక్క ఆ దిగంతాన్ని. ప్రస్తుతానికి శూన్యంగా అనిపించచ్చు గాని తర్వాతి క్షణమే చూడు, పల్లె పల్లెనా మెరిసే రంగులతో ముగ్గులు వేయడానికి చైతన్యంతో అడుగులు వేస్తూ వేలాది మిథిల బిడ్డల ఆశల రంగవల్లులు నాలో ధవళకాంతులతో మెరిసిపోతాయి. వారి అలిపిన ముగ్గు నాపై పరుచుకుంటుంది. నా ఈ సౌందర్య స్పృహ కేవలం కాగితాల మీద బటకమని ప్రయాణ గీతాలు పాడుకోవడానికి కాదు, ఈ పరిసరాల చేయి పట్టుకుని ఆ అందాన్నంతటిని నా జీవితంలోకి వంపుకోవాలని ఉంది. ఈ పరిసరాల చేయి పట్టుకుని ఆ అందాన్నంతటిని నా జీవితంలోకి వంపుకోవాలని ఉంది. నా జీవితం ఇప్పుడు పరవశిస్తోంది. పిల్లలు గ్రామాలకు తిరిగి వస్తారన్న ఆశతో అలా నా ఊరికి తిరిగి వస్తున్న బిడ్డల స్వాగతానికి నిలబడి అనురాగంతో నిండి మిథిల గాలి, వాన, మట్టి, నీరు, వాగులు, చెరువులు, తోటలు, చెట్లు, చేమలు ఎదురుచూస్తున్నాయి అన్నీ. ఒక ప్రాంతపు జీవాత్మను, మట్టితో ముడిపడ్డ సౌందర్య భావనను మన ముందుకు తీసుకొచ్చింది ఈ కవిత. ఆ నేలపై ఒక కొత్త ప్రశ్న ఎదురు నిలుస్తుంది. సహనం శక్తిగా మారకపోతే, సౌందర్యం రక్షణ పొందకపోతే, అప్పుడు రంగంలోకి దిగేది నిశ్శబ్దం కాదు, అగ్ని. ఆ అగ్ని స్వరాన్నే నేపాలీ కవి కమల్ భట్టారై తన కవితలో మనతో మాట్లాడించారు. ఇప్పుడు వినబోయేది సౌందర్యాన్ని మోసే మట్టికి ఎదురుగా శక్తిని గుర్తుచేసే అగ్నిగీతం. తెలుగు సేత శ్రీ మందలపర్తి కిషోర్ కవితా శీర్షిక అగ్గితో 5 నిమిషాలు. एक दिन आगोले भन्यो मलाई कमजोर नसोच्नु, मेरा दाँतहरू छैनन् नभन्नु, मसित घाँटी छैन नभन्नु, अथवा मेरो ज्ञानेन्द्रिय छैनन् भनेर कहिले नसोच्नु. ఓ రోజున అగ్గి నాతో అంది కదా, నాకు సత్తువ లేదనుకోకు, పళ్ళు గోళ్ళు లేనిదని అనుకోకు, నాకు మాట పలుకు రావనుకోకు, జ్ఞాన కర్మ అంతరింద్రియాలు లేవనుకోకు. నేను శాంతంగాను స్థిరంగాను ఉండే మాట నిజమే, కానీ తిక్క రేగిందంటే నిప్పు రవ్వగా ఉండేదాన్ని నిమిషంలో భయంకర దవానలంగా మారిపోగలను. ఈదురుగల్లా రివ్వున వీచగలను. పలువు రాళ్ళనైనా చప్పరించి పారేస్తా. అడవిని అంతటినీ ఆ పళంగా మింగేయగలను. అంతేకాదు సుమా, అహంకారానికి పరాకాష్ట లాంటి సకల భౌతిక సంపదను స్వాహా చేసేయగలను. నేనెవరినో తెలుసుగా, అగ్గిని. గలగల పారే వాగుల్ని వంకల్ని ఎగరబెట్టేయగలను. నిమిషంలో పచ్చని పల్లెటూరిని నిప్పచ్చరంగా మార్చేయగలను. నగరాల ఉనికిని, మిడిసిపడే వాటి నాగరికతను క్షణంలో మట్టిలో కలిపేయగలను. నేనెవరినో తెలుసుగా, అగ్గిని. సకల అస్తిత్వ రూపాలకు అంతాన్ని మాత్రమే కాదు, పంచధాతువుల పరమసారాన్ని కూడా నేనే. శూన్యం నుంచి ఉద్భవించి శూన్యంలోనే లీనమైపోతా. వినాశకారికాన్ని కాదు, విశ్వజ్యోతిని కూడా. ఇప్పుడు మనం వినబోయేది అగ్ని నుండి పుట్టిన ఆత్మవిశ్వాసం, సంకల్పంగా మారిన జీవనయాత్ర. ఈ గంభీరమైన ఆశావాదాన్ని ఒడియా భాషలో మలిచిన కవి భగవాన్ జయసింగ్ గారు, ఆ సంకల్ప జ్వాలను తెలుగు హృదయాలకు చేరువ చేస్తోన్న కవి దేశపతి శ్రీనివాస్ గారు. ଆଜି ମୋତେ ଆଗକୁ ଯିବାର ଅଛି, ବାଟରେ ବାତ୍ୟାଗ୍ରସ୍ତ ସମୁଦ୍ର କି ଭୀତିପ୍ରଦ ଜଙ୍ଗଲଙ୍କ లక్ష్యపథం. నేనిప్పుడు ముందుకు సాగిపోవాలి. ఉప్పెనలా ఎగిసిపడే ఉదధి తరంగాలైనా, గుండెను వణికించే కారడవుల కారు చీకట్లైనా, మంచు ముసుగులో దాగిన భీకర శిఖరాలైనా నన్ను ఆపలేవు, నా అడుగును తడబడనీయవు. ఉరకలెత్తే నదీ వేగాన్ని చీల్చుకుంటూ గమ్యం చేరేదాకా నా నావను నడుపుతూనే ఉంటాను. విశ్రమించడం నా నిఘంటువులోనే లేదు. ధారుణిని దహించే ప్రళయభీకర జ్వాలలైనా, నింగిని చీల్చుకుంటూ దూసుకొచ్చే తోకచుక్కలైనా,
వడగాడ్పుల సెగలైన కుంభవృష్టి ప్రవాహాలైన దారి పొడవునా అవరోధాలు ఎదురైనా వెరపు లేదు, వెనక్కి తగ్గేదీ లేదు. ఈ గరుకు బాటల్లో, ఈ కఠిన మార్గాల్లో ఈ మట్టిని, మనుషులను నా భుజస్కంధాలపై మోస్తూ నేను సాగిపోవాలి. క్షణకాలపు సుఖాలకు పొంగిపోను, అంతులేని దుఃఖాలకు కృంగిపోను. క్షణకాలపు సుఖాలకు పొంగిపోను, అంతులేని దుఃఖాలకు కృంగిపోను. ఆ శిఖరాగ్రాన నా విజయ పతాకాన్ని ఎగురవేసేదాకా విశ్రమించను. శత్రువుల జయించే కౌశలం నాకు కరతలామలకం. పరాజితుల శూన్య హస్తాలపై అవమానం ముద్రలు వేస్తాను. ఇప్పుడు దధీచి పవిత్ర అస్థికల సాక్షిగా, ఈ జగతిపై శాంతి సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాను. నా మాతృభూమి ఒడిలో ఓలలాడి పసిబిడ్డనై సేద తీరుతాను. కొండలను సైతం అధిరోహించే వజ్ర సంకల్పంతో, బంగారు కలల రేపటి కోసం నా భుజంపై అమృత కలశాన్ని మోస్తూ ఆత్మవిశ్వాసంతో గమ్యం వైపు దూసుకుపోతాను. నా పరాక్రమ పరిపూర్ణ జీవితాన్ని నా లక్ష్య పథానికి అంకితం చేస్తూ పురోగమిస్తాను. ఇక సాగాల్సిందే, ఆగని పయనం ఇది. ఈర్ష్యల సెగలు, ద్వేషాల జ్వాలలు, అడ్డుపడే ఆటంకాలు ఏవీ నన్ను నిలువరించలేవు. నేనజేయుణ్ణి. మృత్యువునే మట్టి కరిపించి పవిత్ర తిలకం దిద్దుకున్నవాణ్ణి. చూడు, గమ్యాన్ని ముద్దాడి ఎంత గర్వంగా, ఎంత ఉన్నతంగా ఇక్కడ నిలబడ్డానో. ఇప్పుడు పోరాటం తర్వాత మిగిలిన నిశ్శబ్దం. లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో చెప్పలేకపోయినా మాటల ఆర్తనాదం ఈ పంజాబీ కవిత. ఎప్పుడో రాయాల్సిన లేఖలు, ఎప్పుడో చెప్పాల్సిన ప్రేమ, కాలపు గందరగోళంలో రాయబడక మిగిలిపోయిన వేదన. అదే ఈ కవిత యొక్క కేంద్రస్వరం. ఈ కవితకు మూల రచయిత పంజాబీ కవి రణధీర్ గారు. హింసాకాండల మధ్య మాటలు ఎలా మౌనమవుతున్నాయో తీవ్రంగా చిత్రించిన సాహిత్య స్వరం. ఆ మౌనాన్ని తెలుగు భాషలోకి అనువదించినవారు శ్రీమతి సలీమా. వాక్యాలను కాదు, కాలం చేసిన గాయాలను తెలుగులో మలచిన సున్నిత హృదయం. ఇప్పుడు ఆ రాయబడక మిగిలిపోయిన లేఖల శబ్దాన్ని మనసుతో వినడానికి మనమందరం సిద్ధమవుదాం. కవితా శీర్షిక రాయకుండా మిగిలిపోయిన ఉత్తరం. मैं उन्ना दिनां च बहुत मसरूफ सां लिख नहीं सकिया तेनू खत मैं उन्ना दिनां च बहुत मसरूफ सां लिख नहीं सकिया तेनू खत ఆ రోజుల్లో నేను విరామం లేకుండా ఉన్నాను. నీకు ఉత్తరమే రాయలేకపోయాను. ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఏదో మాట చెప్పాలని, పదాలు సృష్టించాలని. కానీ పదాలు సృష్టించే క్రమంలోనే చెవులు కుట్టించుకునేందుకు గోరఖ్నాథ్ కొండలకు చేరుకున్నాను. సందులు గొంతులు తిరిగాను, తప్పిపోయాను. చెవుల చీలికలు సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదో అవిశ్రాంతంగా ఉండిపోయాను. ప్రేమను ధ్యానంగా, ధ్యానాన్ని ప్రేమగా మార్చుకోవడంలో. ఇంకోసారి నేను మేల్కొన్నప్పుడు నా పక్కన నీటి తిత్తితో గనియాబాబా అగుపించాడు, క్షతగాత్రులకు దాహార్తిని తీర్చుతూ. నేను దూరంగా పడి ఉన్నాను, శత్రువులను స్నేహితులను ఎంచుతూ. ఆ లెక్కల కూడికలు తీసివేతల్లోనే ఆగిపోయింది నా లేఖా ప్రయాణం. ఆశ వదులుకోలేదు. కాలం గడిచిపోతుంది. ఏదో రకంగా నన్ను నేను ఈడ్చుకొచ్చాను నీ దరి చేరేందుకు. దారిలో ఒక అందసమూహాన్ని చూసి నివ్వెరపోయాను. మత్తుగా ఉన్న కళ్ళతోనే ఆ ఉద్ధృతమైన గుంపులో కలిసిపోయాను. ఆ గుంపు ఎక్కడో ఇళ్లను కూల్చడానికో, మరెక్కడో అబలల మానాన్ని దోచుకోవడానికో, ఇంకెక్కడో పిల్లలను అనాథలను చేయడానికో వెళ్తుంది. నేను చేసిన తప్పల్లా ఒక్కటే, నేను ఆ గుంపుతో కలిసి నడవటం మాత్రమే. లేకపోతే అప్పుడే ఖచ్చితంగా నీకు ఉత్తరం రాసేవాడిని. కొద్ది దూరం వచ్చాక ఊపిరి పీల్చుకొని మరీ ఆలోచించాను, ఇదే సరైన సమయం అని, పదాలతో చిత్రం గీయడానికి. అకస్మాత్తుగా నా చేతులు గొంతు చుట్టూ బిగుసుకున్నాయి. భగభగమంటూ
మండి మాడి మసైపోయాయి. నాతో పాటు మరికొందరు కూడా వారి పదాలను కోల్పోయారు. నీ గాజు కన్నులతో నా క్షమాపణలను అంగీకరిస్తావు కదూ? ఈ శతాబ్దపు ఈ ఏడాదిలోనైనా నేను ఆ ఉత్తరాన్ని రాయగలనని ఆశపడుతున్నాను. ఏదైతే రాయకుండా మిగిలిపోయిందో ఆ ఉత్తరం. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నది మరో భిన్నమైన కాని అంతే లోతైన దృక్కోణం ఉన్న కవిత. మనిషి పతనానికి ఎదురుగా నిలిచిన ప్రకృతి యొక్క నిరంతర జీవన సత్యం. భూమి జ్వరంతో మూలుగుతున్నా, వైరస్సులు గాలిలో తిరుగుతున్నా, అల్లర్లు, భూకంపాలు, మరణాలు మనుషుల ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అయినా సరే జీవితం ఆగడం లేదు. ఈ ఆశాజ్యోతి స్వరాన్ని సంతాలీ భాషలో పలికించిన కవి సిబు సారెన్ గారు. వినాశన మధ్యలోనూ పూలు పూయడాన్ని, పక్షులు పాడడాన్ని, సూర్యుడు ఉదయించడాన్ని జీవిత తత్వంగా చూపించిన ఆ సంతాలి కవితను తెలుగు భాషలో సున్నితంగా, శక్తివంతంగా మలిచినవారు శ్రీ పసునూరి రవీందర్ గారు. కవితా శీర్షిక అయినా సరే. ఈ ఆశావాక్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ సంతాలి కవితలోకి మనమంతా అడుగు పెడదాం. धरती आयोदय जाड़ावाकान रेहे रेहे रुवतई गेरांग जोंकान భూమాత నేడు అనారోగ్యంతో ఉంది, జ్వరంతో బాధగా మూలుగుతుంది. తన రోదన గుండెలోతుల్లోంచి వినిపిస్తుంది. అయినప్పటికీ పువ్వులు చెట్ల కొమ్మలపైన పూస్తూనే ఉన్నాయి. మృత్యుభయం గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రాణాంతకమైన వైరస్లు గాలిలో విహరిస్తూనే ఉన్నాయి. ప్రజల హృదయాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అయినప్పటికీ చెట్ల కొమ్మల మీద పక్షులు పాటలు పాడుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు రాజకీయ అల్లర్ల అగ్గిపొగలు అలుముకుంటున్నాయి ఇక్కడ. కొన్నిసార్లు రాజకీయ అల్లర్ల అగ్గిపొగలు అలుముకుంటున్నాయి ఇక్కడ. అలజడిలో ప్రజలు ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. పదునైన ఆయుధాలను ధరించి ఉన్నారు ప్రజలు. వారు సమాజంలో ఎవరినీ నమ్మరు. అయినప్పటికీ ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడు తూర్పున ప్రతిరోజు ఉదయిస్తూనే ఉన్నాడు. నల్ల మబ్బుల ఉరుముల మెరుపులతో ప్రతి వస్తువును చీకటితో కమ్మేస్తున్నాయి. నల్ల మబ్బులు ఉరుముల మెరుపులతో ప్రతి వస్తువును చీకటితో కమ్మేస్తున్నాయి. మసక వలన ఏ వస్తువు సరిగా కనిపించడం లేదు. ప్రజలు ప్రతి చోట భయం భయంగానే బతుకుతున్నారు. అయినప్పటికీ ఆకాశంలో నక్షత్రాలు ప్రతి రాత్రి ప్రకాశిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నక్షత్రాలు ప్రతి రాత్రి ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉన్నాయి. అకస్మాత్తుగా వచ్చిన భూకంపం ఇండ్లని, బంగ్లాలని నేలకూలుస్తుంది. దేశ ప్రజలను వేల సంఖ్యలో మృత్యుపాలు చేస్తుంది. అసంఖ్యాకమైన పిల్లలు అనాథలుగా మారారు. అయినప్పటికీ ఎలుకలు వరి పొలాల్లో నేలను తవ్వుతూ తమకొక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఎలుకలు వరి పొలాల్లో నేలను తవ్వుతూ తమకొక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. భూమిపైన చావు, పుట్టుక మరియు అల్లర్లు, దుఃఖాలు, బాధలు, రోదనలు ఒకదానితో మరొకటి కలగలిసి సహజీవనం చేస్తున్నాయి. అయినప్పటికీ యువ ప్రేమికులు ఏకాంత పొదల్లో ప్రేమించుకుంటున్నారు. సమాజం ప్రజల నుండి తమను తాము రక్షించుకుంటూనే ఉంది, తనను తాను రక్షించుకుంటూనే ఉంది. ఇప్పుడు మనం వినబోయేది వారసత్వాన్ని గూర్చిన కవిత. భూమి మనల్ని వదిలినా జ్ఞాపకం వదలదు. దేశాలు విడిపోయినా మట్టి బంధం విడిపోదు. పటాల మీద గీతలు పడవచ్చు, కానీ పూర్వీకుల అడుగుల ముద్రలు చెరగవు. సింధు నది ఒడ్డున మిగిలిపోయిన విస్మరణకు గురైన నేల స్వరాన్ని సింధీ భాషలో పలికించిన కవి అశోక్ జమ్నాని తెలుగులో తన గళంతో మనకు అందిస్తున్నవారు ప్రముఖ కవిత్రి నెల్లుట్ల రమాదేవి గారు. हुन मिट्टी जा वारिस आयूं, हुन धरती जा वारिस वारिस आयूं, हुन मिट्टी जा वारिस आयूं, हिकु ॾींहुं ईंदो पंहिंजी थींदी. ఈ కవితా శీర్షిక వారసత్వం. మేము ఆ మట్టి వారసులం. మేము ఆ మట్టి వారసులం. ఏదో ఒక రోజు ఆ నేల తప్పక మాదవుతుంది. ఆ సింధును మేము మర్చిపోవడం ఎలా? అది మన పూర్వీకుల నివాసం కదా. భూమి దక్కలేదు,
భూమి దక్కలేదు కానీ ఆ భూమి పేరు మాదే. విడిపోయినా సరే దాన్ని మేము ఎలా మర్చిపోగలం? మేము దాన్ని కోల్పోయి ఉండవచ్చు, అయినా కూడా అది మాదే. ఆ కుసుమ పరిమళమే మేము. పువ్వు నుండి సువాసన వేరవనట్లుగా ఏదో ఒక రోజు అది మాదవుతుంది. ఖండ ఖండాలుగా విభజించబడిన ఆ భూమి ఇప్పుడు పరాయిదైపోయినా సరే ఇది మాది అయినట్లే అది కూడా మాదే. ఈ బంధం ఎంత పిచ్చిదో అక్కడ ఉన్న ఒక ఇల్లు నీది నాది. ఇప్పటి ఈ ఇంటి పునాది అదే. పునాదిని ఎలా మర్చిపోతాం? ఈ ఇంటి తాలూకు పాత భాగమే అది. మనకు కథలా అనిపించే తాత ముత్తాతల నాటి వాస్తవం. అందరూ మెల్లగా మర్చిపోతున్నారు కానీ ఇది గుర్తుంచుకోవాల్సిన సత్యం. ఆ మట్టికి మాత్రమే కాదు, ఒక తడియారని పచ్చి గాయానికి కూడా మేము వారసులం. ఈ గాయాన్ని, నీటిలాంటి ఈ నొప్పిని ఎలా మరవగలం? సింధును ఎలా మర్చిపోతాం? మేము ఆ మట్టి వారసులం. నేల నీరులాగే అక్కడి మట్టి ఒకరోజు మాదవుతుంది. ఎంతైనా అది మన పూర్వీకుల నివాసం కదా. ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాతి కవితలోకి. తమిళ కవి అందించిన కవిత వ్యక్తిగత బాధతోనే ఆగిపోవటం లేదు. వారసత్వాన్ని మోయమంటోంది, ఘనమైన భవిష్యత్తు వైపు నడవమంటోంది. మానవత్వం, శాంతి, సమానత్వం, విద్య, విజ్ఞానం, అహింస ఇవన్నీ కలిసిన ఒక సార్వత్రిక మానవ కళగా నిలుస్తోంది కవిత. తమిళ్ సేమ్మాల్ పావలర్ పాపక్కుడి ఏ మురుగన్ గారు తమిళ కవి మనకు అందిస్తున్నారు. డాక్టర్ జె చెన్నై గారు. நல் ஆர்வ இளைஞரையே நாடி வந்தேன், நம் நாட்டை நலமாக்க கவிதை தந்தேன். శీర్షిక రండి ప్రపంచాన్ని పరిపాలిద్దాం. ఆకాంక్షిత ఔత్సాహిక యువత అన్వేషణకు బయలుదేరాను. దేశాన్ని శ్రేష్ఠ భారతంగా మలచే కవితనిచ్చాను. సర్వత్ర భారతం నేను అనుకున్నట్లే ఉన్నది, అయినా ఏదో కొరవడుతున్నది. సర్వులు ఏక మనస్కులు కావాలి, అధికులు అధములు అన్న భేదభావాన్ని విడనాడాలి. హింసకారకోన్మాదాన్ని అణచివేయాలి. బాధ్యతతో పనులు నెరవేర్చాలి. వైజ్ఞానిక కళా సాంకేతికతలు వికసించాలి. మేధాశక్తి వర్తమాన జీవన యుగ వికాస సాధన దిశగా పురోగమించాలి. విద్యా విలసిత సమాజ స్థాపన జరగాలి. ఫలితపూర్ణతా నైపుణ్యం అందుకోవాలి. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు అందరివి కావాలి. అందరము సమానమేనని గుర్తించాలి. శత్రువు ఎదురయ్యే వేళ శౌర్యమే చూపాలి. మొక్కవోని ధైర్యంతో అలుపెరుగక బహుదూరం సాగాలి. ఎన్ని ఆపదలు వచ్చినా ఎదుర్కొనే దృఢ సంకల్పం మనసొత్తు కావాలి. పొరుగువారి తప్పిదాలను అవకాశంగా మలుచుకోవాలి. భిన్న రంగాలలో అధ్యయనం సాగాలి. విశ్వానికి పాఠాలు నేర్పే గురువు మనమే కావాలి. మనదైన ఆధ్యాత్మిక సంపదతో ప్రపంచాన్ని గెలుద్దాం. సకల జీవులకు ప్రేమాదరాలను పంచుదాం. భారతీయ సాంస్కృతిక పరంపర పదంలో పయనం సాగిద్దాం. ధర్మ మార్గ భావ ప్రబోధ శ్రేష్టతను పెంపొందిద్దాం. మన చరిత్ర విశిష్టతను గానం చేసే విధానాన్ని రూపొందించుకుందాం. మహాత్మ్యాల నిగ్గు తేల్చే అధ్యయనాలను కనుగొందాం. శాంతిని పరిరక్షించే మహోన్నత లక్ష్యాన్ని, దేశాలలో ప్రతిష్టను పెంపొందించుకునే కర్తవ్యాన్ని దఖలుపరుచుకుందాం. మన నైపుణ్యాన్ని లోకానికి చాటి చెప్పగలిగే పరిణతను సముపార్జించుకుందాం. స్వప్నాలను నిజం చేసుకునే బాటలో దృఢదీక్షతో సాగుదాం. జీవనదులు ప్రవహించే నేల మనది. సమున్నత పర్వత శ్రేణులు నెలకొన్న భూమి మనది. మహాసముద్రాలకు ఈ నేల నెలవు. ఎందరో మహనీయులకు కన్నతల్లి ఇది. రాజులు ప్రజలు సామరస్య జీవనం సాగించిన ధరణి ఇది. అధ్యయనాలు కరుణను నేర్పిన అవని ఇది.
అహింసను ప్రబోధించిన భూమి ఇది. మహాత్మా గాంధీని, బుద్ధ భగవానుని చూపిన దేశమిది. ధర్మం, ప్రేమ, నైపుణ్యం నిండిన ఈ భూమి మన మాతృదేశమని తెలుసుకోండి. తిరుక్కురళ్ను అనువదించిన ఈ నేల తన సిద్ధాంతాలను జీవనగతం చేసుకుంది. ఈ నేలకు వరాలు ఇక్కడి దేవాలయాలు, కళాత్మత. ఓ నా యువత, నీ గొప్పదనాన్ని తెలుసుకో. నీలోని శక్తిని తట్టిలేపి భుజం భుజం కలిపి నడు. ఆకాశపుటంచుల, పర్వతాల శిఖరాల రహస్యాలను ఛేదించు. నీ మాతృదేశ ఔన్నత్యాన్ని సింహనాదంలా వినిపించు. ఈ కంప్యూటర్ల యుగం పోతే పోని, కలియుగం విజృంభించని మార్కెట్ ప్రపంచాన్ని శాసిద్దాం. ఆకాశాలను మొక్కవోని మేధా సంపత్తితో ఏలుదాం. కలిసి పనిచేద్దాం. సంఘటితమై సాగుదాం. లక్షోన్ముఖ పథగామలమవుదాం. వయోభారాలు, బాధలు పారదోలే అమృతం తాగుదాం. సమానత్వ భావన విభవాన్ని చాటుదాం. మన యువత తన శక్తిని ప్రదర్శిస్తే ప్రపంచమే మన ఎదుట తలవంచుతుంది. కలాం మాటల్లోని స్వప్నం అదే చాటుతుంది. ప్రపంచమంతటా మన మేధాశక్తి ప్రసరిస్తే మంచితనపు కలలు నిజమవుతాయి. యావత్ ప్రపంచం మన విభవగానం చేస్తుంది. మహోన్నత శక్తిగా మనం ప్రపంచాన్ని శాసిద్దాం. సార్వభౌమాధికార శక్తిని సాధించుకుందాం. రా ఓ యువత. ధన్యవాదాలు. అది అధికారానికి పిలుపు కాదు, ఆలోచనకు, మానవత్వానికి, విలువలకు ఇచ్చిన పిలుపు. అలాంటి ఆత్మవిశ్వాసపు నేల మీద నుంచే ఇప్పుడు మనం అడుగు పెడుతున్నది ఒక అంతర్ముఖ ప్రపంచంలోకి. అదే ఉర్దూ గజల్. ఈ గజల్ను రచించిన వారు ఉర్దూ కవి డాక్టర్ అంజుమ్ బారా బంక్వి. ఆయన గజల్లో ప్రపంచం ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఉంది. అలాగే సాయంత్రం కాగానే ఒంటరితనంతో అల్లాడే మనసు కూడా ఉంది. నా మాటలకు ప్రతిచోట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాని సాయంత్రం కాగానే నా మనస్సు ఒంటరితనంతో అల్లాడిపోతోంది. ఇదే గజల్ ప్రత్యేకత. నిజాయితీగా వెలిగే ప్రతి మనిషి ఎదుర్కొనే వ్యతిరేక గాలుల రూపకం ఈ గజల్. ఈ సున్నితమైన, లోతైన ఉర్దూ భావాలను తెలుగులోకి ఎంతో సహజంగా, సౌందర్యంగా తీసుకువచ్చినవారు శ్రీమతి నస్రీన్ ఖాన్. हर तरफ धूम है, लफ्जों की बदौलत मेरी कुछ बड़े. నా మాటలకు ధన్యవాదాలు. నా మాటలకు ధన్యవాదాలు. ప్రతి చోట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప గొప్పవారు కూడా నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. నాలోని కసి నాలో మరింత ధైర్యాన్ని పెంచుతుంది. పోగొట్టుకున్న నా స్వర్గం ఇప్పుడు తప్పక నాకు దొరుకుతుంది. నేను స్వచ్ఛమైన రంగుల ప్రేమైక వెలుతురును. ఈ ప్రపంచంలో నా ప్రాశస్త్యం సుదూరాలకు వ్యాపించింది. నేను చిన్న మట్టి ప్రమిదను మాత్రమే. అయినా ఎందుకో ఈ జనాలు నాపై గాలులకు ఫిర్యాదు చేస్తుంటారు. అంతేకాదు, ఈ నగరంలో కొందరు పోకిరీలు ఉన్నారు. ఎప్పుడూ నా విలువను తగ్గించడంలోనే వారు నిమగ్నమై ఉంటారు. పగలంతా జనసమూహాల మధ్య గడిచిపోతుంది. కానీ సాయంత్రం కాగానే నా మనస్సు ఒంటరితనపు వేదనతో అల్లాడిపోతుంది. ఈ నేల మీకు చెబుతుంది, నాకు ఎప్పుడెప్పుడు ఆపదలు వచ్చాయో అన్ని ఆపదల్లోనూ చెక్కు చెదరని నా ధైర్యం గురించి. ఇంతవరకు 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆహూతుల సమక్షంలో ఈ నెల 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన సర్వభాషా కవి సమ్మేళనంలో వివిధ భారతీయ భాషల కవితల చిరు పరిచయాలు, తెలుగు అనువాదాలు విన్నారు. కార్యక్రమ నిర్వహణ
శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. సమన్వయం శ్రీమతి నిహారా కానేటి. సాంకేతిక సహకారం శ్రీ జి సుబ్రహ్మణ్యం, శ్రీ మహమ్మద్ అమానుల్లా. సహకారం శ్రీ ప్రభాకర్ జాజులా. వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీమతి ఎన్ శ్రీవాణి. పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.